హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మా ఇంట్లో తయారు చేసుకున్న తెలగపిండి రొయ్యల కూర అయితే చూపించాలనుకుంటున్నానండి మీకు. ఇది మనం పూర్వం నుంచి పెద్దవాళ్ళు చేసుకున్న కూరల్లో ఒకటండి. ఇప్పుడు వాళ్ళకైతే ఈ తెలగపిండి కూర గురించి అసలు చాలా మటుకు తెలియదండి. పిల్లలకి అసలు తెలగపిండే తెలియదండి. దీంట్లో ఉన్న పోషకాలు విటమిన్స్ తెలిస్తే అసలు ఖచ్చితంగా చేసుకుని తింటారండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే నేను ఒక కప్పు తెలగపిండి తీసుకున్నాను పొడి. పచ్చిరొయ్యలు 1/2 కప్ వరకు తీసుకున్నాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, 1 స్పూన్ కారం, ఉప్పు సరిపడినంత, కొద్దిగా పసుపు తీసుకున్నాను. తాలింపు వేసుకోవడానికి అయితే ముఖ్యంగా దీంట్లో వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఎక్కువ ఉండాలండి. 1 కప్పు వరకు వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండి. కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. తెలపిండిలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే ఖచ్చితంగా వండు తింటారండి ఇప్పుడు వాళ్ళైతే. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకుని ఆ కప్పు పిండికి 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. దాంట్లో మనం ముందుగా చూపించిన ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పచ్చిరొయ్యలు కూడా వేసేసుకోవాలండి. దీంట్లో వేసేసి ఒకసారి మరగనివ్వాలండి. ఒక 2-3 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వాలి. రొయ్యలు ఉడికిన తర్వాత మనం ముందుగా తీసుకున్న తెలపిండిని కూడా తీసుకొచ్చి దీంట్లో వేసుకోవాలండి. పైన చూపించిన విధంగా వేసుకుని ఇది మూత పెట్టుకుంటూ కుక్ చేసుకుంటూ పొడిపొడిలాడేంత వరకు చూసుకుంటూ ఉండాలండి. అప్పుడే కర్రీ పర్ఫెక్ట్గా అయినట్టు లెక్కండి. ఇలా చెమ్మగా అయితే ఉండకూడదు. మొత్తం పొడిపొడిలాడేలాగా చూసుకుంటూ ఉండాలి. తెలగపిండి అంటే అండి మీకు నువ్వులని నూనె తీసిన తర్వాత వచ్చిన పిప్పే తెలగపిండి అంటారండి. అసలు చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా బాలింతరాలకి, ఎదిగే పిల్లలకి, యుక్త వయసు పిల్లలకి అయితే చాలా మంచిదండి. రక్తహీనతని బాగా తగ్గిస్తుంది. కాల్షియం కూడా చాలా బాగా ఎక్కువగా ఉంటుందండి దీంట్లో. ఎదిగే పిల్లలకి ఏంటి, బాలింతరాలకి. మన పూర్వం నుంచి అందుకే చెప్తున్నాను కదండి, పెద్దవాళ్ళు ఎక్కువగా చేసేవారని కూరలు. తాలింపు అయితే వేసుకుందామండి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్లో నూనె పోసుకున్న తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలు వేయించుకోవాలండి బాగా దోరగా. ఆ తర్వాత వచ్చేసి మిగతా దినుసులు కూడా వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి దోరగా. ఇవి వేయించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీలో వేసుకొని తిప్పుకోవాలండి. పైకి కిందికి తాలింపు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. చూసారు కదండి, కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ తెలగపిండి కూరని ఒక్క విధంగా కాదండి, చాలా రకాలుగా అయితే వండుకోవచ్చు. పప్పులో వేసుకోవచ్చు, మునగాకులో వేసి వండుకోవచ్చు. ముఖ్యంగా ఆషాఢంలో అయితే ఖచ్చితంగా వండుకుంటారండి తెలగపిండి, మునగాకు ఖచ్చితంగా పప్పులో వేసుకుంటారు. బీరకాయ కర్రీలో వేసుకోవచ్చు. వేరే వేరే కర్రీస్లో కూడా చాలామంది వాడుతూ ఉంటారండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదండి మా తెలగపిండి రొయ్యల కూర. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.